సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం సద్దర్శనంలో 32 శ్లోకం వరకు వచ్చాం. ఆ శ్లోకాన్ని మరొకసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. గవేషినా ప్రాప్య హృదంతరం తత్ పతేత్ అహంతా పరిభుగ్నశీర్ష అదాహమన్యత్ స్ఫురతి ప్రకృష్టం నాహం కృతి తత్ పరమేవ పూర్ణం. ఆత్మవిచారణ చేస్తే కలిగే ఫలం ఏమిటో రమణ మహర్షి కవితాశైలిలో వివరిస్తున్నారు. ఆత్మజ్ఞాన ఫలం అహంకారం కోరలు పీకి ఆత్మ అంటే పెద్ద నేను దాని స్థానంలోకి వస్తుంది. ఇన్నాళ్ళు అహంకారమే యజమానిగా రాజ్యమేలుతూ వస్తుంది. ఇన్నాళ్ళు అహంకారమే యజమానిగా రాజ్యమేలుతూ వస్తే దాని పదవి నుంచి కిందకి తోసి ఆత్మ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని రమణ మహర్షి కవితా ధోరణిలో చెప్పారని చూశాం. చిన్న నేను పోయి పెద్ద నేను తన పెద్ద స్థానంలోకి వస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ పెద్ద మార్పు ఎలా అనుభవంలోకి వస్తుంది అంటే, జ్ఞాని హృదయంలో అహంకారం పోయి కొత్త కాంతి ఏదైనా తలుక్కుమని మెరుస్తుందా? ఇలా చిన్న నేను మట్టుమాయమై పెద్ద నేను ఆ స్థానంలోకి వస్తుంది అంటే అతని జీవితంలో ఏ మార్పులు వస్తాయి? మొదటిది దృక్పథంలో కలిగే మార్పు. ఈ మార్పులు బాహ్యంగా జరిగేటటువంటి మార్పు కాదు. అతని దృక్పథంలో పెద్ద మార్పు వస్తుంది. జ్ఞాని ఆలోచనా తీరులో తనను తాను అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. జ్ఞానానికి రాకముందు తను పరిమితి ఉన్న జీవునని అనుకునేవాడు. ఇంకా చెప్పాలంటే పొరపాటు పడేవాడు. ఆ పొరపాటుని సత్యంగా భావించి దానికి తగ్గట్టుగానే తన జీవితాన్ని గడిపేవాడు. ఈ జగత్తులో ఏ వ్యవహారం నడిపినా ఆ ఒక్క పొరపాటు చుట్టూనే ఉండేది. ఇప్పుడు జ్ఞానం పొందాక ఆత్మ అజ్ఞానం తొలగిపోయింది. అజ్ఞానం తొలగడం వల్ల దాని నుంచి వచ్చిన పొరపాటు కూడా పోయింది. నేను పరిమితి ఉన్న అశాశ్వతమైన జీవాత్మను కాను, నేను అనంతమైన నిత్యమైన పరమాత్మను అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే ఇన్నాళ్ళు తనని ఆటలాడిస్తున్న అహంకారాన్ని పక్కకు నెట్టి ఆత్మలో రమిస్తాడు. ఎప్పుడైతే జ్ఞాని తను అహంకారం కాదు, తను ఆత్మ అని అర్థం చేసుకుంటాడో అప్పుడే అతని దృక్పథంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. అంత పెద్ద మార్పు అతను నడిపే ప్రతి వ్యవహారంలోకి వస్తుంది. వ్యవహారం నడపడం యొక్క ఉద్దేశంలో పూర్తి మార్పు వస్తుంది. ఇలా అహంకారాన్ని అర్థం చేసుకోవడంలో కలిగిన మార్పుని అహంకారం కోరలు పీకటమని, దాని రాజ్యాన్ని లాక్కోవడమని, ప్రభుత్వాన్ని మార్చడమని అంటున్నాం. దేశం యొక్క ప్రధానమంత్రి మారితే ఎలా ఉంటుందో అలా వ్యష్టి అనే దేశం ప్రధానమంత్రి కూడా మారుతాడన్నమాట. అహంకారాన్ని పక్కకు నెట్టి ఆత్మ రాజ్యమేలుతోందని కవితా ధోరణిలో చెబితే జ్ఞాని దృక్పథంలో మార్పు వచ్చిందని అర్థం. ఇన్నాళ్ళు నేను అహంకారం అనుకున్న జ్ఞాని ఇప్పుడు నేను ఆత్మను అని అర్థం చేసుకుంటాడు. ఇది ఒక అర్థం. రెండవది, అహంకారం పూర్తిగా నశించిపోదు. కవితా ధోరణిలో అహంకారం పైనుంచి తలకిందులుగా పడిన వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్టుగా అహంకారం ఆత్మలో మరణిస్తుందని చెప్పడం జరిగింది. మరణిస్తుందంటే అహంకారం మళ్ళీ తోక జాలించదని అర్థాన్ని చూశాం. మరణిస్తుంది అంటే అహంకారం మళ్ళీ తోక జాలించదని చూశాం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అహంకారం మరణిస్తుంది అంటే అహంకారం పూర్తిగా నాశనమవదు, పూర్తిగా మటుమాయమవదు. దాని అర్థం ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ తోక జాలించదు అని అర్థం. దాని కోరలు పీకినట్టు అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, డిమోషన్ అనే పదాలు వాడుతూ ఉంటారు.
ఎవరైనా ఉద్యోగం బాగా చేస్తే అతనికి ప్రమోషన్ ఇస్తారు. అదే అతను తోక జాడిస్తుంటే అతని పదవిని లాక్కుని కిందకి తోసేస్తారు. దాన్ని డిమోషన్ అంటారు. డిమోషన్ అనే వ్యక్తికి ఏ పెత్తనమూ ఉండదు. అతను ఏ పెత్తనాన్ని చెలాయించలేడు. అహంకారం విషయంలో కూడా జరిగింది ఇదే. ఇన్నాళ్ళు అహంకారమే రాజ్యం వెళ్ళింది. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా చెల్లింది. ఇప్పుడు ఆ పెత్తనాలు ఏమీ చెల్లవు. అది ఇప్పుడు యజమాని కాదు, యజమాని వాడి ఒక పరికరం మాత్రమే. యజమాని ఆత్మ. ఆత్మ అవ్యవహారి, అకర్త. కాబట్టి అహంకారాన్ని వ్యవహారాలు నడపడానికి ఒక పరికరంగా వాడతాడు జ్ఞాని. అంతే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానికి ఈ విషయం బాగా స్పష్టంగా తెలుసు. తన స్వస్వరూపం ఆత్మని, తన ఆగంతుక స్వరూపము అహంకారం అని, అహంకారం మిథ్య అని, ఆత్మ మాత్రమే సత్యమని అడుగడుగునా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అహంకారం ఆగంతుకం అని ఎలా చెప్పగలరు? జ్ఞానం మరణించినప్పుడు, అంటే అతను విదేహముక్తిని పొందినప్పుడు అహంకారం పోతుంది. అందువల్ల అతను జీవించే ఉండగా, జీవన్ముక్తుడిగా ఉన్నంత వరకు అహంకారాన్ని వాడతాడు. అందువల్ల జ్ఞానికి అహంకారం తన స్వస్వరూపం కాదని, అది తాత్కాలికంగా తనకి ఉపయోగపడే పరికరమని అర్థం చేసుకుంటాడు. జ్ఞాని అహంకారం తను వాడే మిథ్యా పరికరాన్ని, తన వ్యవహారం నడిపే మిథ్యా ప్రపంచానికి ఈ మిథ్యా అహంకారాన్ని చాలని కూడా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒక స్వాప్నికునికి తన స్వప్నంలో జ్వరం వచ్చిందనుకోండి, అతను స్వప్నంలో ఉన్న డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, స్వప్నంలో ఉన్న మందుల షాప్కే వెళ్ళాలి, స్వప్నంలో ఉన్న మందులు వేసుకోవాలి. జ్ఞానికి ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఒక స్వప్నం లాంటిదే. అది స్వప్నం అవుతుంది. అందువల్ల అది మిథ్య అని తెలుసు. తన అహంకారం కూడా మిథ్య అని తెలుసు. అందువల్ల మిథ్యా ప్రపంచంలో వ్యవహారం నడపడానికి మిథ్యా అహంకారం చాలని తెలుసు. ఆ మాటకు వస్తే అహంకారం చాలు అనే కన్నా మిథ్యా అహంకారమే ప్రతి వ్యవహారానికి కావాలి అనాలి. అది వ్యవహారం నడపాలంటే ఉండి తీరాలి. ఆఖరికి అహం బ్రహ్మ అస్మి అని చెప్పాలన్నా కూడా అహంకారం కావాలి. ఎందుకంటే అహం బ్రహ్మ అస్మి అని చెప్పడం ఒక వ్యవహారం, అది వాచిక వ్యవహారం. ఆత్మ అవ్యవహారి కాబట్టి ఆత్మ ఎన్నడూ నేను బ్రహ్మ అని చెప్పలేదు. వ్యవహారం నడపాలంటే అహంకారం ఉండి తీరాలి. ఇక్కడ ఒక సూక్ష్మ భేదాన్ని మనం గమనించాలి. జ్ఞాని బ్రహ్మలో రమించడానికి అహంకారం అవసరం లేదు. బ్రహ్మలో రమించడానికి ఎందుకు అహంకారం అవసరం లేదంటే, అహంకారం ఉన్నా లేకపోయినా కూడా అతను బ్రహ్మే. కానీ నేను బ్రహ్మ అని చెప్పడానికి మాత్రం అహంకారం ఉండాలి. అలాగే ఒక గురువు అహం బ్రహ్మ అస్మి అని బోధ చేయడానికి అహంకారాన్ని వాడాలి. బోధ కూడా వ్యవహారమే. వ్యవహారం నడపాలి అంటే పరికరం కావాలి. అందువల్ల జ్ఞాని ఏ వ్యవహారం నడపాలన్నా కూడా ఈ మిథ్యా అహంకారాన్ని వాడతాడు. కానీ అహంకారంతో అంతకు ముందు మాదిరిగా మమేకం చెందడు. నేను అహంకారాన్ని వ్యవహారం నడపడానికి వాడుతున్నాను, కానీ అహంకారం ఉన్నా లేకపోయినా నేను అంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా బ్రహ్మని అనే సత్యంలో నెలకొని ఉంటాడు. ఇది రెండవ అర్థం. జ్ఞాని కూడా అహంకారాన్ని వాడతాడు. జ్ఞాని పూర్తిగా అహంకారాన్ని తప్పించుకోలేడు. కానీ అహంకారాన్ని కర్త స్థాయి నుంచి కర్తవాడే ప్రమాణ స్థాయికి దింపేశాడు. జాగ్రత్తతో వ్యవహారాలు నడపడానికి జ్ఞాని వేసుకున్నటువంటి వేషం అహంకారం అంతే. గ్రీన్ రూమ్లో ఎవరో అతనికి అతను ఎవరో తెలుసు. అతను ఆత్మ అని అహంకారం అనే వేషాన్ని తాత్కాలికంగా వేసుకున్నాడని అతనికి తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. ఇది ఈ శ్లోకం 32 యొక్క సారాంశం.
ఇంకా శ్లోకం 33 చూద్దాం. అహంకృతిం యో లసతి గ్రసిత్వా కిం తస్య కార్యం పరిశిష్టమస్తి కించిత్ విజానాతి సనాత్మనోన్యత్ తస్య స్థితిం భావయితుం క్షమక్కః. యః ఏ జీవన్ముక్తుడు అహంకృతి అహంకారమును గ్రసిత్వ మింగి లసతి ప్రకాశిస్తున్నాడు, తస్య ఆ జీవన్ముక్తుడు పరిశిష్టం కార్యం ఆ జీవన్ముక్తుడికి మిగిలిన కార్యము కర్తవ్య శేషం కిం అస్తి ఏమి ఉంటుంది. సహ అహంకారం మింగినటువంటి ఆ మహాత్ముడు ఆత్మనః తనకంటే ఆత్మ కంటే అన్యత్ వేరేం దాన్ని కించిత్ దేన్ని న విజానాతి తెలుసుకోలేడు, తెలియదు, న విజానాతి ఎరుగడు. తస్య ఆయన యొక్క స్థితిని ప్రవర్తనను భావయితుం ఊహించుటకు కహ క్షమః ఎవరు సమర్థుడు. అహంకార విముక్తుడైనటువంటి జీవన్ముక్తులకు అహంకార విముక్తుడైనటువంటి జీవన్ముక్తులకు కర్తవ్య శేషమేమీ లేదు. ఎందుకంటే అటువంటి జ్ఞానికి ఆత్మకు భిన్నమైనది ఏదీ లేదు. ఆయన స్థితిని ఎవరూ ఊహించలేరు. ఎప్పుడైతే అహంకారాన్ని దాని పదవి నుంచి తొలగిస్తాడో, ఎప్పుడైతే దాని స్థానంలో ఆత్మని ప్రవేశపెడతాడో అప్పుడే జ్ఞాని పూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. జ్ఞాని తనలోనే పూర్తి ఆనందాన్ని పొందుతాడు. ఆత్మనైవ ఆత్మనా తుష్టః. అందువల్ల ఇంకా జీవితంలో పొందాల్సినదేమీ లేదు. జ్ఞానికి పని పూర్తయింది. పూర్వం ఇలా టెలిగ్రామ్ పంపేవారు. ఇప్పుడు టెలిగ్రామ్ ఎక్కడ ఉంది? అందువల్ల జ్ఞాని భగవంతునికి ఈమెయిల్ పంపుతాడు. ఓ భగవంతుడా, నువ్వు నాకు మానవ జన్మను ఒక ప్రయోజనం కూడా ఇచ్చావు. ఆ పని పూర్తయింది. నా జన్మ ధన్యమైంది. ఇంకా నా శేష జీవితం నీ ముందు పరిచాను. దాన్ని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం స్వామి. ఎవరో అద్భుతంగా వర్ణించారు. జ్ఞాని కృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న వేణువు లోపల చాలా ఖాళీగా ఉంటుంది. అహంకారం అనే అడ్డంకి లేదు. వేణులో 9 రంధ్రాలు ఉన్నాయి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి మదద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయం. వేణువులో 9 రంధ్రాలు. వేణువులో ఉన్న 9 రంధ్రాల్లో 7 రంధ్రాలు సప్తస్వరాలకు. ఒక రంధ్రం నోరు పెట్టి వేణువును మోగించడానికి, ఇంకొక చెవి నుంచి సంగీతం రావడానికి. మనిషి కూడా నవద్వారాలు ఉన్నాయి. వాటిని అహంకారం అనే అడ్డంకి మూసివేస్తుంది. అలా అది అడ్డుపడుతుంటే శరీరం అనేటటువంటి వేణిని మోగించడానికి ప్రయత్నిస్తే వచ్చేదేమిటి? అపశృతి మాత్రమే. ఆ అపశృతి మరేమీ కాదు. కుటుంబంలో రేగే అల్లకల్లోలాలు, సంస్థలో కలిగే భేదాభిప్రాయాలు, వీటన్నిటికీ కారణం అహంకారమే. కానీ ఎప్పుడైతే జ్ఞాని ఈ అహంకారం అనే అడ్డంకిని తొలగిస్తాడో అప్పుడే అతను కృతకృత్యుడవుతాడు. అటువంటి జ్ఞాని నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. మనుషుల్లో చాలా మంది జీవితం ఒక నిరంతర పోరాటంలో ఉంటుంది. మనుషుల్లో చాలా మంది జీవితం ఒక నిరంతర పోరాటంలా ఉంటుంది. వారి మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముక్కు మీద ఉంటుంది కోపం. కాస్త కదిలిస్తే చాలు అగ్ని పర్వతంలా పేలిపోతుంది వారి కోపం. ఇది మామూలు మనుషుల పరిస్థితి. కానీ జ్ఞాని వీరికి భిన్నంగా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఎవరంటున్నారు ఈ మాట? రమణ మహర్షి అంటున్నారు. ఇప్పుడు శ్లోకం చూద్దాం. యహ అంటే జ్ఞాని. ఈ జ్ఞాని విజయవంతంగా ఆత్మవిచారణ చేశాడు, అంటే గవేషణం చేశాడు. ఈ పదాన్ని ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం. అహంకృతిం గ్రసిత్వ
ప్రవేశం చేసినటువంటి జ్ఞాని అహంకారాన్ని మింగివేశాడు. మింగేశాడు అంటే అక్షరాల మింగినట్టు కాదు, అహంకారం మిథ్య అని అర్థం చేసుకున్నాడు. మనం నిద్రించి వేస్తే స్వప్న ప్రపంచాన్ని మింగేస్తాం. అంటే అర్థం ఏంటి? నిద్రలేగానే స్వప్నంలో జరిగినటువంటి అనుభవాలు నిజం కాదని, అవి మిథ్య అని అర్థం చేసుకుంటాం. దాన్ని గ్రసీనం అంటారు. మిథ్యత్వ నిశ్చయ ప్రవిలాపనం, మిథ్యాత్వ నిశ్చయ ప్రవిలాపనం. అహంకారాన్ని లయ చేసి దాని స్థానంలో ఆత్మను నిలబెట్టాక లసతి అంటే మెరుస్తాడు, ప్రకాశిస్తాడు అని. తక్కిన వారికి భిన్నంగా ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతనిలో అయస్కాంతంలా ఇతరులను ఆకర్షించే శక్తి ఉంటుంది. కృష్ణ పరమాత్మ పేర్లు అని కృష్ణ అంటే అర్థం సర్వాన్ కర్షతి, అందరినీ తన వ్యక్తిత్వం వల్ల తన వైపు ఆకర్షించుకుంటాడని అర్థం. కృష్ణ పదానికి వ్యతిరేకం సంసారి, అందరినీ తన నుంచి దూరంగా పారిపోయేలా చేస్తాడు. సంసారితో గట్టిగా 2 రోజులు కూడా కలిసి ఉండలేదు. సంసారితో గట్టిగా 2 రోజులు కూడా కలిసి ఉండలేదు. అతని నుంచి పారిపోయడానికి ప్రయత్నిస్తారు. దానికి భిన్నంగా జ్ఞాని మూర్తిభవించినటువంటి ఆనందంలా ఉంటాడు. కాబట్టి అతను ప్రత్యేకంగా ఉంటాడు. అందువల్ల లసతి అంటే అంతేకాదు, తస్సతి కార్యం పరిశిష్టం అస్తి. ఇంకా అతను సాధించవలసిన కార్యం ఏముంటుంది? కార్యం ఏముంటుంది అంటే అది ప్రశ్న కాదు, ఇంకా ఏమీ ఉండదు అని అర్థం. దీన్ని రిటారికల్ క్వశ్చన్ అంటారు. ఎందుకు? జ్ఞాని సాధించవలసింది ఏమీ లేదు. ధర్మార్థ కామ మోక్షాల్లో అతను మోక్షం పొందవలసిన లేదు. ఎందుకంటే అతను మోక్షం ముందే పొందేశాడు. అతను తన నిత్య శుద్ధ ముక్త పురుషుణ్ణని నేర్చుకున్నాడు. దీని ధర్మార్థ కామాలు సాధించాలా అంటే లౌకిక విద్యలో లాగా ఆధ్యాత్మిక విద్యలో కూడా మొన్నలా పరీక్షలు పెట్టేటట్టయితే ఈ ప్రశ్న మొదటి వస్తుంది. కానీ మీ అదృష్టం బాగుండి అలా పరీక్షలు లేవు. జ్ఞాని ధర్మార్థ కామాలు కూడా పొందనవసరం లేదు. ఎందుకంటే ధర్మార్థ కామాలు ఆ మోక్షంలో కలిసిపోతాయి. యవానగ్ని ఉదపాని సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. పెద్ద సరస్సులో నీరు ఉంటే చిన్న కొలంతో పనిలేదు. అన్ని అందులోనే వస్తాయి. అనంతంలో పరిమితి ఉన్నవన్నీ వస్తాయి. అందువల్ల అనంతమే పొందాక చిన్న వాటి వెంట పరుగులు తీసే పని లేదు. అందువల్ల జ్ఞాని దేన్ని పొందనవసరం లేదు. దీనికి అనేక కారణాలు చెప్పచ్చు. మొదటిది, అతను మోక్షం పొందాడు కాబట్టి ఇంకేమీ పొందనవసరం లేదు. 2, అతను కర్త భోక్త కాదు కాబట్టి ఏ పని చేయడు. కర్త భోక్త అయితే వేరే కర్మలు చేయాల్సి వస్తుంది. కర్తగా భావిస్తే భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అనేక కర్మలు చేయాల్సి ఉంటుంది, లేదా అనేక కర్తవ్యాలు నిర్వహించాల్సి వస్తుంది. వారికంటూ లౌకిక విజయాలను కోరే తీరిక ఉండదు. కానీ వారితో అనుబంధం ఉన్న వారి పనులు నెరవేర్చాల్సిన ధర్మం లేదా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను వెన్నంటే ఆందోళన కూడా ఉంటుంది. భార్య అతని నుంచే ఎన్నో ఆశిస్తుంది. పిల్లలు ఎన్నో ఎదురు చూస్తారు. అది కాక మనవల బాధ్యత కూడా ఇప్పుడు చేపడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశం బాధ్యతలకు పెట్టింది పేరు. అన్నింటికన్నా మనిషికి భారంగా ఉండేది బాధ్యతే. పైగా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చివరి శ్వాస వదిలే వరకు ఈ బాధ్యతలు చుట్టుముట్టుతూనే ఉంటాయి. వేదాంతం ఈ బాధ్యతలు అన్నిటికీ పూర్తి కావు అంటుంది. కర్తగా మిమ్మల్ని మీరు భావించుకుంటున్నంత వరకు బాధ్యతలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సముద్రంలో అలలు
ఎలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయో అలా బాధ్యతలు కూడా ఒకటి తీరింది అనుకునే లోపు ఇంకొకటి పుట్టుకొస్తూ ఉంటుంది. జ్ఞానికి బాధ్యతలు ఉండవు. ఎందుకంటే అతను తను కర్త అనుకుంటే కదా కర్తకుండే బాధ్యతలు అతను చుట్టుముట్టుకోవడానికి. అంటే అతను బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడు అనుకోడు. కానీ అది నేను చేస్తున్నాను అనుకోడు. అతని బాధ్యతలన్నింటినీ మిథ్యా అహంకారంగా అప్పచెప్పేస్తాడు. అందువల్ల బాధ్యతలను గమనించి వచ్చే ఆందోళన అతన్ని బాధించదు. మిథ్యా అహంకారం నెరవేర్చే బాధ్యతల్లో కొన్ని తీరుతాయి, చాలా మట్టుకు తీరకపోవచ్చు, కానీ అతను వాటికి చెల్లించడు. అదంతా జీవితమనే నాటకంలో ఒక భాగమని అర్థం చేసుకుంటాడు. అందువల్ల కర్తవ్యం నెరవేర్చడం కూడా నాటకంలో ఒక భాగమే. తన బాధ్యతల్లో ఏదైనా తీర్చలేకపోతే కృంగి కృషించిపోడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోడు, నిద్రలేని రాత్రులు గడపడు. ఎవరంటున్నారు ఈ మాట? రమణ మహర్షి. కిం తస్య కార్యం పరిశిష్టమస్తి. ఆ జీవన్ముక్తుడికి ఇంకా మిగిలి ఉన్న కార్యం ఏముంటుంది? అతను కృతకృత్యుడయ్యాడు, అతను పరిపూర్ణుడయ్యాడు. కానీ నేను పరిపూర్ణుడయ్యాను, నేను చేసే కార్యం ఇంకా ఏమీ లేదని కుటుంబ సభ్యులతో చెప్పకండి. వారు మిమ్మల్ని ఏమీ అనరు. ఇలాంటి బోధలు చేసి మిమ్మల్ని బాధ్యతారహితులుగా చేస్తున్నారని స్వామీజీని చెప్తారు అని హాస్యంగా చెప్తున్నారు మన పరమార్థానంద స్వామీజీ. నిజానికి వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్ని శాస్త్రం బాధ్యతారహితులుగా చేయటం లేదు. మిమ్మల్ని నిర్లక్ష్యంగా ప్రవర్తించమంటం లేదు. మిమ్మల్ని కర్మలు చేయకుండా బద్ధకస్తులుగా మార్చటం లేదు. మరేం చేస్తుంది శాస్త్రం? శాస్త్రం మీలో ఉన్న ఆందోళనలు ఒడిదుడుకుని పారదోలుతోంది. తీవ్రంగా ప్రతిస్పందన చూపకుండా తీర్చిదిద్దుకోండి. మీ బాధ్యతలు మీరు ప్రశాంతమైన మనస్సుతో నెరవేర్చేటట్టుగా చేస్తుంది. దీన్నే జీవన్ముక్తి అంటారు. అందువల్ల కిం తస్య కార్య పరిశిష్టమస్తి అంటోంది. అంతేకాదు సహా, ఈ వేణ అంతా జీవన్ముక్తి పొందిన జ్ఞాని గురించి అని, అతని జ్ఞానాన్ని ఆత్మవిచారణ చేసి పొందాలని మర్చిపోకూడదు. అటువంటి జ్ఞానికి కలిగే ఫలాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. సహా ఆత్మనః అన్యత్ కించిత్ విజానాతి. జ్ఞానికి ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు. నా విజానాతి అంటే ఏది చూడడు, అనుభవించడు. ఆత్మకు భిన్నంగా దేనిని చూడడు, దేన్ని అనుభవించడు. అంటే అతని ఎదురుగుండా ఉన్న ప్రతిదీ కూడా ఆత్మే అతనికి. అంటే అతనికి తన ఎదురుగుండా ఉన్న ప్రతిదీ కూడా ఆత్మే. ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మ. ఆత్మ ఏదో ఇదగం సర్వం. ఇక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే. మరైతే నేను అనుభవిస్తున్న అనాత్మ విషయం ఏంటి? అనాత్మకు విడిగా ఉనికి లేదు. అది అనాత్మ కేవలం నామరూపాలు మాత్రమే. ఉన్నదొక్కటే ఆత్మ. ఆత్మ మీద ఆరోపించబడిన నామరూపాలు అవి. ఈ సృష్టి మొత్తం మిథ్యా నామరూపాలు మాత్రమే. వాటికి అధిష్టానమైన ఆత్మ మీద అవి ఆరోపించబడ్డాయి అంతే. ఎలాగైతే స్వప్న ప్రపంచంలో కనబడే అనేకానేక స్వప్న వస్తువులు జాగ్రత్త పురుషునికి భిన్నంగా లేవు, అలా జాగ్రత్త ప్రపంచంలో కనబడే అనేకానేక జాగ్రత్త వస్తువులు కూడా ఆత్మకు భిన్నంగా లేవు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరులో భూతం యథా నిద్రయ. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన నివాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. అదే అర్థం ఇక్కడ కూడా. ఆత్మను తప్ప వేరే దేన్ని చూడదు జ్ఞాని. వేరే ఏం చూసినా అది మిథ్యా నామరూపం మాత్రమే.
ఒక్క మాటలో చెప్పాలంటే రమణ మహర్షి నేను జ్ఞానిని అని వర్ణించడానికి పూనుకున్నాను, కానీ అతని మాటలతో వర్ణించడం కష్టమని అర్థమైందంటారు. అతని మనస్థితి యొక్క లోతులు కొలవడం చాలా కష్టం. మీకు నిజంగా జ్ఞాని మనస్థితి తెలుసుకోవాలని ఉంటే దానికి ఒకటే మార్గం ఉంది అంటున్నారు రమణ మహర్షి. ఏమిటో చెప్పగలరా? జ్ఞాని అవటమే. జ్ఞాని గురించి తెలుసుకోవాలంటే మీరు జ్ఞాని అవడం ఒక్కటే మార్గం. ఇది వివరించే ఒక శ్లోకం ఉంది. విద్యామేవ విజానాతి విద్యాజన పరిశ్రమం మహి వంద్యా విజానాతి గుర్వం ప్రసవవేదనం. విద్యాలు కడుపుతో ఉన్న స్త్రీ ప్రసవ వేదనను అర్థం చేసుకోలేనట్టుగా అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకోలేడు. జ్ఞానిని జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలడు. తస్య స్థితి భావయుతం క్షమః కః. ఆ జ్ఞాని మనస్థితి అర్థం చేసుకోవడానికి ఎవరు సమర్థులు? స్థితి అంటే మనస్థితి, భావయుతం అంటే ఊహించడానికి, క్షమః అంటే సమర్థుడు, కహ అంటే ఎవరు. అన్ని కలిపితే ఈ జ్ఞాని మనస్థితిని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? సామర్థ్యం ఎవరికి ఉంది అని ప్రశ్నిస్తే అది నిజంగా ప్రశ్న కాదు, ఎవరికి లేదని అర్థం. ఇంకా 34వ శ్లోకం చూద్దాం. అహం స్ఫుటం తత్వమసీతి వేద తదాప్య సంప్రాప్య పరాత్మనిష్టాం భూయో విచారో మతి దుర్బలత్వం తత్సర్వదా స్వాత్మతయా హి భాతి. వేదః అంటే వేదము, తత్వమసి అది నీవే అయి ఉన్నావు, ఇది అని స్ఫుటం స్పష్టంగా ఆహా చెబుతోంది. తదా అపి అలాగైనా కూడా పర ఆత్మనిష్టాం పరమాత్మనిష్టను సహజ స్థితిని అసంప్రాప్య పొందకుండా భూయః ఇంకా విచారణ మతి దుర్బలం మనోదుర్బలం అవుతుంది. భవతి అంటే అవుతుంది. తత్ అది ఆ బ్రహ్మము సర్వదా నిరంతరము స్వ ఆత్మతయా తన ఆత్మగా భాతి హి ప్రకాశిస్తుంది కదా. వేదం తత్వమసి అని స్పష్టంగా చెప్తోంది. అయినా సహజమైన పరమాత్మ నిష్టను పొందక ఈ మొదలైన ఆత్మనిష్టలోని ఈ విచారణ మనోదుర్బలం అవుతుంది, మనోదౌర్బల్యం అవుతుంది. ఆ బ్రహ్మ నిరంతరము తన ఆత్మగా ప్రకాశిస్తుంది కదా. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇందులో చెప్పబడినటువంటి అంశం చాలా ముఖ్యమైనది. ఇక్కడ రమణ మహర్షి బోధ చేసే సిద్ధాంతం గురించి అతి ముఖ్యమైన ఆధారం క్లూ దొరుకుతుంది. ఆత్మ విచారణ చేయాలంటే వేదాంత విచారణ చేయాలనే సూత్రాన్ని ఆయన నమ్ముతారని మనకి ఈ శ్లోకం సూచిస్తుంది. రమణ మహర్షి అనుయాయుల మధ్య ఇదొక పెద్ద అపోహ ఉంది. ఆత్మ విచారణ చేయాలంటే వేదాంత విచారణ చేయాలా వద్దా అనే చర్చ వస్తే చాలా మంది ఆత్మ విచారణ చేయడానికి గురువు అవసరం లేదు, వేదం అవసరం లేదు, వేరే ఏది అవసరం లేదు అంటారు. అది పొరపాటు అని ఈ శ్లోకం పరోక్షంగా సూచిస్తుంది. ఆత్మ విచారణ అంటే వేదాంత విచారణ అని చెప్పకనే చెబుతుంది. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. బృహదారణ్యోపనిషత్తులో ఆత్మజ్ఞానం పొందాలంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి తీరాలని వస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ రమణ మహర్షి సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన సలహా. ఎందుకంటే వేదాంతం నేర్చుకున్న శిష్యుడు వేదాంత విచారణ ఎలా చేయాలో తెలుసుకుని తీరాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనటువంటి సాధన లేదా ముఖ్యమైన పరికరం. నిజ జీవితంలో కూడా ఏ పరికరమైనా కూడా దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే అది మనకు ఒక దీవెన. కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే మాత్రం 2 సమస్యలు ఎదురవుతాయి. ఒకటేమో దాని నుంచి మనం ఆశించిన ఫలం రాదు, రెండోది ఇంకా దారుణం.
ఎందుకంటే ఆశించిన ఫలం రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆశించిన ఫలం రాకపోయినా పర్వాలేదు. కానీ రెండో సమస్య ప్రతికూల ఫలాన్ని ఇవ్వచ్చు లేదా సమస్యను సృష్టించవచ్చు. ఇది ఒక పరికరం యొక్క సామాన్య సూత్రం. ఉదాహరణకి చిన్న చాకు విషయమే తీసుకోండి. ఆ చాకు మీరు చాకచక్యంగా వాడగలిగితే దాంతో సునాయాసంగా కూరలు కోసుకోగలుగుతారు, పండ్లు కోసుకోగలరు, ఇంకా ఎన్నో పనులు చేసుకోగలరు. అలాగే కత్తితో తాడును కత్తిరించాలనుకోండి, దాన్ని ఒడుపుగా పుచ్చుకుని సరిగా కత్తిరించకపోతే ఆ తాడు బదులు మీ చేతిని కోసుకునే ప్రమాదం ఉంది. అంటే రెండు సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకటి, ఆశించినట్టుగా తాడును కోయలేకపోయారు. రెండు, తాడును కోయలేకపోగా మీ చేతిని కోసుకున్నారు. ఇదే సూత్రం వేదాంత విచారణ కూడా వస్తుంది. వేదాంత విచారణ కూడా ఒక పరికరమే. అది కూడా మామూలు పరికరం కాదు, పవిత్రమైన పరికరం. కానీ ఇక్కడ రమణ మహర్షి స్టాట్యూటరీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంత పవిత్రమైన పరికరాన్ని కూడా మీరు సరిగ్గా వినియోగించకపోతే, అది ఇవ్వాల్సిన ప్రయోజనం ఇవ్వకపోగా మీకు సమస్యను సృష్టించవచ్చు. అది తెలియాలంటే ముందు వేదాంత విచారణ చేస్తే వచ్చే ఫలం ఏంటో మీకు తెలియాలి. అప్పుడే దాన్ని సరిగ్గా వాడగలుగుతారు. వేదాంత విచారణ అన్నింటించే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. వేదాంత విచారణ మీకు విముక్తిని ప్రసాదించడానికి, లౌకిక బంధాల నుంచి ఆధ్యాత్మిక బంధాల నుంచి విముక్తి ప్రసాదించడానికి తోడ్పడే సాధన. ఆధారపడడం అంటూ జరిగితే అది బంధమే అంటుంది వేదాంతం. అందువల్ల దేని మీద కూడా ఆధారపడకూడదు. ఆఖరికి భగవంతుని మీద కూడా ఆధారపడకూడదు, అది కూడా బంధమే అంటాడు ఒక గొప్ప తమిళ విద్వాంసుడు. వేదాంతం నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది ఏ బంధాన్నైనా. ఆఖరికి అది భగవంతునితోనైనా బంధమే అంటుంది. అంటే అది సంగత్వం కింద వస్తుంది. సంసారము అంటే సంగత్వం తప్ప ఏమీ కాదు. మోక్షము అంటే ఈ సంగత్వం నుంచి విడివడాలి. అంటే దేనితోనూ బంధం పెంచుకోకూడదు, దేని మీద ఆధారపడకూడదు. తమాషా ఏమిటంటే వేదాంతం మీద కూడా సంగత్వం పెంచుకోకూడదు అంటుంది వేదాంతం. వేదాంతాన్ని మీకు జ్ఞానం పొందడానికి వినియోగించుకోవాలి. మీరు జ్ఞానం పొంది తద్వారా మోక్షం పొందాలి అనే లక్ష్యాన్ని మర్చిపోకూడదు. వేదాంతం అనే పరికరాన్ని వాడి తద్వారా అన్నింటి నుంచి విడివడాలి అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఈ లక్ష్యాన్ని కనుక మర్చిపోతే వేదాంతాన్ని జ్ఞానం పొందే లక్ష్యంగా వాడే బదులు ఆనందాన్ని ఇచ్చే మార్గంగా వినియోగించే ప్రమాదం ఉంది. మీరు ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలి. వేదాంతం ఉన్నది జ్ఞానం పొందడానికా, దాని నుంచి సరదా పొందడానికా? కొంతమంది జ్ఞానం పొందడానికి వాడితే మరికొంతమంది సరదా పొందడానికి వాడతారు. ఇప్పటి విద్యా విధానంలో పిల్లలకు ఆటపాటలతో కలిపి విద్యను నేర్పిస్తారు కొన్ని చోట్ల. అలా వేదాంతంలో కూడా కొందరు గురువులు జోక్స్ వేస్తూ వేదాంతాన్ని బోధిస్తారు. అలా చేయగలిగితే మంచిదే, కానీ అప్పుడు ప్రాథమిక లక్ష్యాన్ని మర్చిపోకూడదు. జోక్స్ ఎట్లయితే శిష్యులు జోక్స్ మాత్రమే గుర్తుపెట్టుకుని అసలు విషయాన్ని మర్చిపోతారు. శిష్యుల్ని క్లాసు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అంటారు. గురువు ఏం చెప్పారు అని అడిగితే వారికి జోక్స్ మాత్రమే గుర్తుంటాయి. కానీ ఆ గురువు జోక్స్ ఎందుకు చెప్పారో తద్వారా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటో గుర్తుండదు. వేదాంతం ఉన్నది మిమ్మల్ని జోక్స్ తో అలరించడానికి కాదు, వేదాంతం ఉన్నది మీ స్వరూపాన్ని మీకు తెలియజేయడానికి, మీ స్వరూపం ఆనంద స్వరూపము అని తెలియజేయడానికి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వేదాంతం నుంచి ఆనందం పొందడానికి ప్రయత్నిస్తారు. వేదాంతం మీకు ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తుందని భావించి తక్కిన వాటి మీద ఉన్న బంధాన్ని వదులుకుని వాటి బదులుగా వేదాంతం మీద బంధం పెంచుకుంటారు. ఏ కారణం వల్లనైనా వేదాంతం నేర్చుకోలేకపోతే లేదా వేదాంత బోధకు వెళ్ళలేకపోతే విపరీతమైన చిరాకు, కోపం వచ్చేస్తుంది. వేదాంతం మిమ్మల్ని బంధాల నుంచి వదిలేయాల్సింది పోయి ఇంకొక కొత్త బంధంలో పడేస్తుంది. బంధం బంధమే,
బంధం సంసారమే. బంధాల నుంచి విడిపడాలి అంటే వేదాంతం మీద కూడా బంధం పెట్టుకోకూడదు. అలా బంధం పెంచుకుంటున్నారు అంటే వేదాంతాన్ని మీరు సరిగ్గా వాడటం లేదు అని అర్థం. ఈ ప్రత్యేక సలహాని ఇస్తున్నారు రమణ మహర్షి ఈ శ్లోకంలో. ఈ శ్లోకం చూద్దాం. వేదః తత్వం అసి ఇది స్ఫుటం ఆహా. వేదాంతం చాలా స్పష్టంగా నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు అని చెప్తోంది. నువ్వు బ్రహ్మము అంటే ఏంటి అర్థం? నువ్వే ఆనంద స్వరూపుడవు, నువ్వే శాంతి స్వరూపుడవు అని అర్థం. కాబట్టి నీ ఆనందం కోసం, నీ శాంతి కోసం, నీ భద్రత కోసం నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడని అవసరం లేదు. ఆఖరికి వేదాంతం మీద కూడా అని చాలా స్పష్టంగా చెప్తోంది అంటున్నారు రమణ మహర్షి. జాగ్రత్తగా గమనించాల వ్యత్యాసాన్ని. వేదాంతం నేను కూడా నీ శాంతి ఆనందాలకి కారణం కాదు అని చెప్పకనే చెప్తోంది. మీరు ఏ శాంతి ఏ ఆనందాల కోసం వెంపర్లాడుతున్నారు, మీరే ఆ శాంతి స్వరూపుడు, మీరే ఆనంద స్వరూపుడు. వాటి కోసం నా మీద కూడా ఆధారపడని అవసరం లేదు అంటుంది వేదాంతం. అందువల్ల మీరు కోరుకున్న శాంతి ఆనందాలను మీ నుంచే పొందండి, నా నుంచి కాదు అని వేదాంతం చెప్తోంది. ఇది స్ఫుటం ఆహా. ఈ మాట వేదాంతం చాలా స్పష్టంగా చెప్తోంది. మీరే బ్రహ్మ కాబట్టి మీరే ఆనంద స్వరూపులు అంటుంది. అందువల్ల మంచి గురువులాగా నాతో సహా దేని మీద ఆధారపడకండి అంటున్నది వేదాంతం. గురువు మంచి గురువు అయితే దేని మీద ఆధారపడకండి, నాతో సహా అని చెప్పగలగాలి. ఒకవేళ గురువు ఆనందహేతు అయితే అది కూడా సంసారమే. సంసారం అంటే దేని మీదో ఒక దాని మీద ఆధారపడ్డాన్ని చూసాం. గురువు కూడా ఒక సంసారం అయిపోతాడు. శిష్యుడు తన మీద ఆధారపడాలి అని భావిస్తే ఆ గురువు శిష్యుడు స్వతంత్రంగా ఎదిగితే భరించలేడు. ఆ శిష్యుని మీద కోపం కూడా వచ్చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎంత ఎదిగినా వారు స్వతంత్రంగా ఆలోచించినా ప్రవర్తించినా భరించలేరు. అలా తల్లిదండ్రులు భరించలేకపోతే అర్థం ఉంది, ఎందుకంటే వారు ఇంకా సంసారంలోనే కూరుకుపోయి ఉన్నారు. కానీ వేదాంతం బోధ చేసే గురువు అలాంటి బంధం పెంచుకోకూడదు. ఆ గురువు సంసారానికి అతీతంగా ఎదగాలి. తదాపి అంత స్పష్టంగా వేదాంతం చెప్పినా కూడా ఏం చెప్పింది? ఈ శాంతి ఆనందాలకు ఆధారం నేను కాదు, మీరు శాంతి స్వరూపులు, మీరే ఆనంద స్వరూపులు, ఎందుకంటే మీరు బ్రహ్మ కాబట్టి అని చెప్పింది. అలా చెప్పినా కూడా పరాత్మ నిష్ఠాం అసంప్రాప్య, కొంతమంది పరమాత్మ నిష్ఠను పొందకుండా ఉన్నారు. అసంప్రాప్య అంటే పొందకుండా దీన్ని పరమాత్మ నిష్ఠాం, తాను బ్రహ్మ అనేటటువంటి సహజ స్థితిని పొందలేకుండా ఉన్నారు. కొందరు వారు బ్రహ్మ స్వరూప జ్ఞానంలో నెలకొని ఉండలేరు. వారే ఆనంద స్వరూపుడు అని జీవించుకోలేకపోతే ఏం చేస్తారు? ఆనందం కోసం ఏదో ఒక దాని మీద ఆధారపడతారు. అంతకుముందు ఈ ఆనందం కోసం ఏ క్లబ్కు ఏ సినిమాకు వెళ్తే ఇప్పుడు ఆనందం కోసం వేదాంత బోధకు వస్తున్నారు. వేదాంత విచారణ యొక్క ఉద్దేశం అది కానీ కాదు. కానీ ఈ విషయం అర్థం కాక జీవితాంతం వేదాంతం నేర్చుకోవాలనుకుంటారు. అంతకుముందు వేరే అలవాటుకి బానిసైతే ఇప్పుడు వేదాంత బోధకు బానిసవుతారు. ఏ కారణం వలనైనా ఆ క్లాసులకు కొన్నాళ్ళు వెళ్ళలేకపోతే, ఏ కారణం వలనైనా ఆ క్లాసులకు కొన్నాళ్ళు వెళ్ళలేకపోతే తెగ బాధపడిపోతారు. భూయో విచార, అందువల్ల మళ్ళీ మళ్ళీ వేదాంత విచారణ చేయాలనుకుంటారు. వారే ఆనంద స్వరూపుడు అనే విషయం తెలుసుకోలేక వేదాంతంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. వేదాంత విచారణ అసలు ఉద్దేశం మీరు బ్రహ్మ, మీరు ఆనంద స్వరూపుడు అని అర్థమయ్యేలా చేయడం. కానీ దాన్ని అర్థం చేసుకోక వేదాంత విచారణ చేస్తే ఆనందం దొరుకుతుందని భావించి యాంత్రికంగా బుద్ధిగా ప్రతిరోజు బోధకు వెళ్తూ ఉంటారు. మతి దుర్బలత్వం, ఇది మనో దౌర్బల్యం తప్పితే వేరే ఏమీ కాదు. వేదాంత విచారణ కొనసాగించకూడదు అనటం లేదు. వేదాంత విచారణ చేస్తూ పోవచ్చు, కానీ వేదాంతం బోధించిన సారాంశాన్ని మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు. శ్రవణం అంటే కొన్ని సంవత్సరాల పాటు వేదాంత విధిని అభ్యసించడానికి వస్తుంది. అందువల్ల వింటూ ఉండడంలో తప్పు ఉంది అని అనటం లేదు.
అందువల్ల వింటూ ఉండడంలో తప్పు ఉంది అంటలేదు. కానీ ఎందుకు వింటున్నారో మర్చిపోకూడదు. వేదాంత బోధ మీద ఆధారపడడానికి వెళ్ళకూడదు. వేదాంత బోధ ద్వారా మీ స్వరూపంలో నిలబడడానికి వెళ్ళాలి. అందువల్ల ఈ విషయం గ్రహించకుండా వేదాంతం మీద ఆధారపడితే అది మనో దౌర్బల్యం అవుతుంది అంటున్నారు రమణ మహర్షి. అలా చేస్తే మనస్సు పరిపక్వత చెందలేదని అర్థం. ఎందుకంటే దేని మీదనైనా ఆధారపడితే అది మనస్సును అంతకంతకు బలహీనపరుస్తుంది. అందువల్ల రమణ మహర్షి హెచ్చరిస్తున్నారు, ఇక్కడ వేదాంతం నేర్చుకునేదే ఇలా ఏదో ఒక దాని మీద ఆధారపడే మనస్తత్వాన్ని పారదోలి స్వతంత్రంగా ఉండడానికే, కానీ వాటిని వదిలి కొత్తగా వేదాంతం మీద ఆధారపడడానికి కాదు. అలా చేస్తే అది మనస్సు యొక్క దౌర్బల్యాన్ని సూచిస్తుంది అంటున్నారు రమణ మహర్షి. తత్ అంటే ఆ పరమాత్మ, ఏ పరమాత్మ అయితే శాంతి ఆనందాలకు అసలైన కారణం, సర్వదాహి భాతి, అది ఎప్పుడూ అందుబాటులో ఉంది, అది కూడా చాలా దగ్గరగా ఉంది. భాతి అంటే ప్రకాశిస్తుంది. ఎలా ఉంది? స్వాత్మతయా, ఆత్మతయా, మీ స్వస్వరూపంగా ఉంది. మీరే శాంతి స్వరూపుడు, మీరే ఆనంద స్వరూపుడు. మీ స్వరూపం వేదాంతం కన్నా చాలా దగ్గరగా ఉంది. వేదాంతం దాకా వెళ్ళని అవసరం లేదు. ఆత్మ మీకు చాలా దగ్గరగా ఉంది. నిజానికి దగ్గరగా కూడా కాదు, అది మీ స్వరూపం. ఆత్మ అంత దగ్గరగా ఉంది. ఆనందం నా స్వరూపం అయితే వేదాంతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? నేను ఆత్మను, నేను ఆనంద స్వరూపం అని తెలుసుకోవడానికి వేదాంతానికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆత్మలో రమించడం నేర్చుకుంటారో అప్పుడు వేదాంతం చూచే కృత్రిమ ఆనందం దొరికిపోరు. ఇది విషయం. ఇంకా కొన్ని కొత్త విషయాలు వచ్చే క్లాసులో నేర్చుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాఠం ముగించే ముందు ఒక చిన్న కథ చూద్దాం. జాన్ డి రాక్ఫెల్లర్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త పరోపకారిగా ఎలా మారాడో చూద్దాం. 1870లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని స్థాపించారు ఈయన. ఇది అమెరికా చమురు పరిశ్రమపై గుత్తాధిపత్యాన్ని వహించింది. జాన్ డి రాక్ఫెల్లర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనవంతుడు, ప్రపంచంలోనే మొదటి బిలియనియర్. 25 సంవత్సరాల వయస్సులో ఆయన అమెరికాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకదాన్ని స్థాపించారు. 31 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి చేసే పారిశ్రామికవేత్త అయ్యారు. అమెరికాలో శుద్ధి చేసిన చమురును 90% ఉత్పత్తి చేయగలిగారు. 50 ఏళ్లకే దేశంలోని అత్యంత ధనికుడయ్యారు. యువకుడిగా ప్రతి నిర్ణయం, ఇంకా సామర్థ్యం, అతని వ్యక్తిగత శక్తి అతని సంపదని ఇంకా పెంచడానికి అనుకూలంగా ఉండేవి. అయితే 53 వయసులోనే ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన శరీరం మొత్తం నొప్పితో నిండిపోయింది. ఇంకా ఆయన తన శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నింటినీ కోల్పోయారు. పూర్తి వేదంలో ఉన్నారు. ప్రపంచంలోని ఏకైక బిలియనియర్, తనకు కావలసినది ఏదైనా కొనుగోలు చేయగలిగిన శక్తి కలవాడు. అటువంటి ఆ వ్యక్తి కేవలం సూపు బిస్కెట్లతో మాత్రమే జీవిస్తున్నారు. అతని సహచరుడు ఒకడిలా రాశాడు, ఆయన నిద్రపోలేడు, నవ్వలేడు, జీవితంలో అతనికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అతనికి సేవ చేసే వ్యక్తిగత అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుడు ఆయన 1 సంవత్సరంలో చనిపోతాడని అంచనా వేశారు. ఆ సంవత్సరం నెమ్మదిగా నిస్సత్తుగా గడిచింది. ఆయన మరణానికి చేరువవుతున్నప్పుడు ఆయన తన సంపదలో $1 కూడా వెళ్ళబోయే ప్రపంచంలోకి తీసుకు వెళ్ళలేను అనే స్పష్టమైన అవగాహనతో ఒక ఉదయం నిద్ర నుంచి లేచారు. వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి అకస్మాత్తుగా ఆయన తన స్వంత జీవితాన్ని నియంత్రించలేనని గ్రహించాడు. ఆయన అప్పుడేం చేయాలో దీర్ఘంగా ఆలోచించాడు. ఆయన తన న్యాయవాదులను,
అకౌంటెంట్లను, మేనేజర్లను పిలిచి తన ఆస్తులను హాస్పిటల్స్, రీసెర్చ్ ఇంకా చారిటీ పనులకు పంచాలనుకున్నట్లుగా ప్రకటించాడు. జాన్ డి రాక్ఫెల్లర్ పేరుతో తన ఫౌండేషన్ స్థాపించారు. ఈ కొత్త దిశ చివరికి పెన్సిలిన్, మలేరియా, క్షయవ్యాధి మరియు డిప్తీరియా నివారణల ఆవిష్కరణకు దారితీసింది. కానీ బహుశా రాక్ఫెల్లర్ కథలో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఆయన సంపాదించిన దానిలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించిన ఉత్తర క్షణంలో అతని శరీరం యొక్క కెమిస్ట్రీ చాలా గణనీయంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం మెరుగైంది. 53 సంవత్సరాల వయస్సులో చనిపోతాడన్న ఆయన 98 సంవత్సరాలు జీవించారు. రాక్ఫెల్లర్ కృతజ్ఞతను నేర్చుకున్నాడు. అతని సంపదలో ఎక్కువ భాగాన్ని తిరిగి పరోపకారానికి వినియోగించాడు. అలా చేయడం వల్ల అతనికి స్వస్థత చేకూరింది. అతని మరణానికి ముందు ఆయన తన డైరీలో ఇలా రాశాడు: అన్నీ భగవంతునికి చెందినవి. భగవత్ శక్తి నాకు నేర్పించింది. నేను భగవంతుని సంకల్పాలను నెరవేర్చడానికి ఒక ఛానల్ని మాత్రమే. నా సుదీర్ఘమైన సంతోషకరమైన జీవన ప్రయాణం భగవంతుడు నిర్దేశించిన పనిని నిర్వహించడంలో నేను ఆందోళన పూర్తిగా వదిలేశాను. దాతృత్వ కార్యక్రమాలకు అమెరికాలో 500 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలను ఇచ్చారు ఈయన. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ చికాగో విశ్వవిద్యాలయం, రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనే సంస్థల్ని స్థాపించారు. దాతృత్వ ఆధునిక వ్యవస్థ సృష్టిలో ప్రధాన వ్యక్తిగా పరిగణింపబడ్డారు ఈయన. దానం గొప్పతనం ఇది అని చాటి చెప్పారు రాక్ఫెల్లర్. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి వెర్రె వీగుట కాని కూడబెట్టిన సొమ్ము కురువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటియదా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.